అలంకారం మన హిందువులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. గ్రామ మండల ప్రజలకు మాచోర గ్రామ హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అత్యంత జై శ్రీరామ్ వర్ధిల్లాలి హిందుత్వం, భారత్ మాతాకు, భారత్ మాతాకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకు, భారత్ మాతాకు వర్ధిల్లాలి హరిత సంఘాల జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలి. రెండవ అంశం, దేవాలయాలన్నిట పూజా కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీన్ని ఉల్లంఘనకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. మూడవ అంశం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. నాలుగవ అంశం, దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులను మాత్రమే ఉండాలి. ఐదవ అంశం, దేవాలయ నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనాలను మాత్రమే అమలు పరచాలి. మనం ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేవాలయాలను ఏ విధంగా నడుపుకోవాలి, దేవాలయాలను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, దేవాలయ నిర్వహణలో కొన్ని వేల ఎకరాలు మన పూర్వీకులు దానం చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు ఏమైపోయినాయి అని చెప్పేసి మన విశ్వ హిందూ పరిషత్ వారు మన వీటి కోసం ఒక పొందుపరిచినటువంటి ఇదో కూడా ఒక అంశము. ఆరవ అంశం, దేవాలయాల పరిసరాలలో దేవాలయ దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ వారు ఇందులో ఒక అంశాన్ని పొందుపరిచి ఉన్నారు. ఏడవ అంశం, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఎనిమిదవ అంశం, హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి అనే అంశాన్ని కూడా మనం గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. సుమారు 55 దేవాలయాల మీద దాడి జరిగితే
కనీసం దేవాలయాల ధర్మాదాయ శాఖ వారు కానీ, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, గత ప్రభుత్వం వారు కానీ కనీసం దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ గతంలో చూసి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 9వ అంశం, హిందూ దేవాలయ భూముల్లో అన్యమతస్థుల ద్వారా ఆక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన విశ్వ హిందూ పరిషత్ వారు ఈ అంశాన్ని కూడా మనం భారతదేశం బయట మనం ఎంతో ఖ్యాతి పొందుతూ ఉన్నాం. కానీ లోపల భారతదేశం ఏ విధంగా కుంటుపడిపోతూ ఉంది, దానికి మూలమైన కారణం ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది, దానికి అది ఏ విధంగా అరికట్టాలని, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలో విశ్వ హిందూ పరిషత్ వారు ఒక కార్యాచరణను చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైందవ శంఖారావం జనవరి 5 విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మన విశ్వ హిందూ పరిషత్ వారు. దీనికి దేవాలయాలను పరిరక్షించుకుందాం అని చెప్పే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో మనం అసలు ఏమి భారతదేశంలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే ముందుగా ఎందుకు ప్రారంభిస్తున్నారో మనందరికీ తెలుసు. ధర్మాదాయ శాఖ అనేది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పేసి మీ అందరికీ తెలుసా? కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ధర్మాదాయ శాఖ ఉంది. మరి ఎక్కడా కూడా ధర్మాదాయ శాఖ అనేది లేదు. దాన్ని రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసి కేవలం హిందువులు మాత్రమే దేవాదాయాన్ని పరిపాలించాలి, దేవాలయాలు హిందువుల చేతుల్లోనే ఉండాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క హైందవ శంఖారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 10 అంశాలను మీకు వివరిస్తాను. విశ్వ హిందూ పరిషత్ వారు మనకి పొందుపరిచినటువంటి 10 అంశాలను మీకు అందరికీ కూడా చదివి చెప్తాను. వాటన్నిటిని కూడా మీరు శ్రద్ధగా ఆలకించి ఇది నిజమే, ఇది ఖచ్చితంగా మనందరం స్వచ్ఛందంగా పాల్గొనాలి అని చెప్పి మనకు కూడా ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మాత్రమే ఉపయోగించాలి, ప్రభుత్వ ప్రజాపాలన కార్యకలాపాలకు ఉపయోగించకూడదని చెప్పేసి కూడా ఈ యొక్క 10 అంశాలు కూడా మనం గత కాలం నుంచి వీటన్నిటి కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మన దేవాలయాలకు విముక్తి కలుగుతుంది, ఎవరు వస్తారు అని చెప్పి మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనకి విశ్వ హిందూ పరిషత్ వారు ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి మన కోసం, మన ముందు తరాల కోసం గతంలో మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేస్తేనే ఈరోజు మన దేవాలయాలు ఉంటాయి. మన దేవాలయాలు నిర్వహించుకుంటున్నామంటే గత మన పూర్వీకుల త్యాగ ఫలమే. తర్వాత ముందు తరాలు కూడా మనం అందజేయాలంటే ఈరోజు మనం ముందు అడుగు వేస్తేనే ముందు తరాలు కూడా బాగుంటాయి, మన వ్యవస్థ బాగుంటుంది, మన హిందువులు బాగుంటారు, మన గుడులు బాగుంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడికి ఈ గ్రామంలో మాచవర గ్రామంలో ఇంతటి మహోత్తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రామ ప్రజలకు మండల పెద్దలకు అందరికీ కూడా హిందువులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని మాచవర మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మాచవర గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నామంటే ఇది మన హిందువులందరి యొక్క పుణ్య కార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. మన అందరి చిరకాల వాంఛ అయినటువంటి హైందవ శంఖారావం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రారంభిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ హైందవ శంఖారాన్ని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మాచవర గ్రామ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 5 చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని విజయవాడలో సుమారు 5 లక్షల మంది హిందువులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే ఇందులో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి